హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చేసి సండే వ్లాగు. ఈరోజు అయితే పొటాటో ఫ్రై అండ్ రసం పెడదామని, పిల్లలు అయితే సండే ఇంటికాడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమని పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేసి మా వీడియో కొంతమందికి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే పొటాటోస్ అన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకుంటే పొటాటో ఫ్రై అయితే మంచిగా వస్తుంది. వెనకాల చూసారా మా పాప తొంగు చూస్తుంది. ఇప్పుడైతే మీకు అయితే హాయ్ చెప్తుంది. పొటాటోస్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే పొటాటో ఫ్రై కోసం అయితే పెనం పెట్టుకొని అందులోనే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కాస్తంత జీలకర్ర, 2 స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అయితే కట్ చేసి అయితే వేసుకుంటాను. కట్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పొటాటోస్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కాస్తంత కారం, తగినంత సాల్టు, కాస్తంత ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రసం అయితే పెడుతున్నాను, చింతపండు రసం. అందులో నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, లాస్ట్లో అయితే 1 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేసుకుని బాగా మరిగించి తాలింపు అయితే వేసుకోవాలి. హాయ్ అండి, ఇప్పుడు మా వారి కోసం అయితే టీ అయితే పెట్టేశాను. మా పిల్లలు అయితే పడుకున్నారు. వాళ్ళు పడుకుని లేసి లోపల ఇంట్లో కడిగేసేయాలి. అలాగే ఇల్లు వచ్చాలి, బట్టలు ఉన్నాయి మడతలు పెట్టాలి. ఈరోజు సండే స్పెషల్గా మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్న లోపల మా చిన్న పాప అయితే పడుకుని లేచిపోయింది. మా వారైతే బయటకు వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దామని చికెన్ ఫ్రైలోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. నేను ఆనియన్స్ కట్ చేస్తున్న లోపల మా చిన్న పాప అయితే వచ్చి నన్ను ఎత్తుకోమమ్మీ అని అంటుంది. ఆమె అయితే నేను ఏం చేస్తున్నానో చూడాలంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉందో. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే అందులోనే పెనం పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని హీట్ అయిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కాసంత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లోనే ఓల్ గరం మసాలా కూడా వేసాను. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాసంత పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే చేస్తారు. మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే 2-3 స్టైల్లో అయితే చేస్తాను. అందులో ఒక స్టైల్ మాట ఇది. అది ఫ్రై అయిపోయిన తర్వాత ముందు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద లిడ్ అయితే పెట్టుకోవాలి. ఈ లోపల అయితే నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను. వెనకాల నుంచి మా పాప అయితే అయిపోయింది మమ్మీ, చికెన్ అయిపోయింది, ఇంకెంతసేపు పడుతుంది అని అడుగుతుంది. చికెన్ అన్న రోజుని పిల్లలకి ఎక్కలేనంత ఆకలి వేస్తుంది కదా, మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోనే 2 స్పూన్స్ ఆఫ్ కారం, తగినంత సాల్టు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టుకోవాలి. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. మా పిల్లలకైతే పెట్టేశాను, వాళ్ళైతే తింటున్నారు. ఇప్పుడు నా కోసం అయితే చపాతీ అయితే చేసుకుంటున్నాను. అంతే, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్ గాయ్స్.